అమ్మ మైథిలి, నువ్విన్ని సంవత్సరాలుగా నీ కన్న తండ్రి అనుకుంటున్న గుణశేఖర్ నీకు జన్మనిచ్చిన తండ్రి కాదు, నిచ్చిన తండ్రి కాదు, నిచ్చిన తండ్రి కాదు. రామయ్య గారు అల్లుడు లీలాకృష్ణే నీ కన్న తండ్రి, నీ కన్న తండ్రి, నీ కన్న తండ్రి. రామయ్య గారి కన్న కూతురు తులసమ్మే నీకు జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తల్లి. తల్లిని పెళ్లికి ముందే మోసం చేసి తల్లించేశాడు. తను చేసిన పాపం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో నీ తల్లి ప్రాణాలు తీశాడు, ప్రాణాలు తీశాడు, ప్రాణాలు తీశాడు. కారణంగానే నిన్ను గుణశేఖర్ పెంచి పెద్ద చేశాడు. లీలాకృష్ణ లాంటి దుర్మార్గుడు, కసాయివాడు ఈ ప్రపంచంలో మరొకడుండడు. వాడికి నువ్వు సొంత కూతురని తెలిసిన మరుక్షణం నీ తల్లిని చంపినట్టుగానే నిన్ను కూడా చంపేస్తాడు. ఆ భయంతోనే నీకీ నిజాలన్నీ చెప్తున్నాను. పారిపోమ్మా. ఆ దుష్టుడికి, దుర్మార్గుడికి కంటికి కనిపించినంత దూరంగా పారిపో. లేదంటే నీ తల్లికిలాగే నీ జీవితాన్ని కూడా అర్ధాంతరంగా ముగించేస్తాడు. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఆడెవడో నా శత్రువై ఉంటాడు. అందుకే నా గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్పి మీ అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టేసినాడు. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇతనొచ్చాడేంటి? నాన్న, ఈ దుర్మార్గుడు చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఈ లీలాకృష్ణ తులసమ్మను చంపాడు అనడానికి ప్రత్యక్ష సాక్షి నేనే. వీడే తులసమ్మను పొట్టను పెట్టుకున్నాడు. ఆ మహాతల్లి ప్రాణాలు వదులుతూ పసిబిడ్డగా ఉన్న మైథిలిని నా చేతుల్లో పెట్టి కన్ను మూసింది. ఇదిగో అమ్మ పాప. కన్న బిడ్డ అని కూడా కనికరం లేనివాడు. అలాంటి వాడికి దూరంగా నా బిడ్డ పెరగాలి. ఆ ఇంటికి దూరంగా నీ ఇంటి బిడ్డగా పెంచండి. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో, రామయ్య గారి మీదున్న అభిమానంతో ఎన్నాళ్లుగా ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. కానీ ఇన్ని రోజుల తర్వాత వీడి పాపం పండింది. నిజమేంటో అందరి ముందు బయటపడింది. ఇక వీడిని క్షమించకండి. వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంటి నుంచి గెంటేయండి.
లీలా కృష్ణ కృష్ణ మా అమ్మని మోసం చేసి తల్లిని చేసిందే కాకుండా నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు ఆవిడ ప్రాణాలు తీస్తావా? నన్ను తల్లి లేని బిడ్డని చేస్తావా? నా తల్లిని పొట్టన పెట్టుకుని నన్ను అనాథని చేస్తావా? నీలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. అమ్మా ఎందుకురా ఎందుకురా మా అమ్మని చెప్పావు? ఎందుకురా నా తల్లిని నాకు దూరం చేసావు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పురా, చెప్పు 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 చెప్పురా, చెప్పు. మైథిలి, అమ్మా ఆగమ్మా, నేను చెప్పేది విను, చెప్పేది విను. ఆవిడ చెప్తుందంతా అబద్ధం అమ్మా, అబద్ధం. అబద్ధమా? అవును అబద్ధం. నిన్ను అమ్మ మైథిలి, నువ్వు చేసిన దుర్మార్గం వల్ల నా తల్లి అర్ధాయుషుతో వెళ్ళిపోయింది. అందుకే తన ఆత్మకు శాంతి లేకుండా పోయింది. నీలాంటి నీచుణ్ణి నా చేతులతో చంపితే గాని మా అమ్మ ఆత్మ శాంతించదు. అమ్మ మైథిలి వద్దమ్మా, ఉన్న మాట విను. నన్ను చంపొద్దమ్మా, నేను నీ కన్న తండ్రినమ్మా. హే ఛీ, ఎవర్రా నాకు తండ్రి? నువ్వు చెప్పుకోవచ్చేమో నేను నీ కూతుర్ని అని. నా ప్రాణం పోయినా నిన్ను నా తండ్రిగా అంగీకరించను. నీలాంటి దుర్మార్గుడికి చావే గతి. అమ్మ మైథిలి, అమ్మ మైథిలి ఆగమ్మా. అమ్మ మైథిలి, వీడు దుర్మార్గుడైనా నా భర్తమ్మా. వీడిని చంపి నా పసుపు కుంకల్ని దూరం చెయ్యొద్దమ్మా. అవును మైథిలి, నీ తల్లి తొందరపడి పెళ్లికి ముందే తల్లయింది. అందులో మా అన్నయ్య చేసిన తప్పే ఉంది. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీరు ఆడవాళ్లే కదా, సాటి ఆడవాళ్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? అమ్మా, మావయ్య పరాయి ఆడవాళ్ళ విషయంలో ఎంత నీచంగా ప్రవర్తిస్తాడో మనందరికీ తెలుసు. అలాంటి వాడిని సపోర్ట్ చేస్తే నేరాన్ని నేరస్తుల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇది మైథిలి సొంత విషయం. దయచేసి ఇందులో తలదూర్చకండి. ఒరే లీలాకృష్ణ, కట్టుకున్న భార్యకి ద్రోహం చేసింది కట్టుకున్న వాడైనా క్షమించకుండా బయటికి గెంటేసిన వ్యక్తిత్వం ఉన్నది. అలాంటిది నా కూతురికి ద్రోహం చేసిన నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? మైథిలి, ఆ గన్నీలా ఇవ్వు, వీడిని నేనే అంతం చేస్తాను. అమ్మా, అమ్మమ్మ గారు, వీడి చావు ఆ దేవుడు నా చేతుల్లో రాసిపెట్టినట్టున్నాడు. అందుకే ఇన్నాళ్టికి పాపం పండి నిజం నాకు తెలిసింది. రై లీలాకృష్ణ, ఈ రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వద్దమ్మా మైథిలి, వీడు చావాల్సిందే. అమ్మా, వద్దమ్మా. నువ్వు తప్పుకో అమ్మ అమ్మా. మైథిలి, నా మాట అమ్మా, వినమ్మా. నువ్వు తప్పుకో. వద్దమ్మా. నేను చెప్పేది విను, తప్పుకో. ఆగమ్మా మైథిలి, ఆగమ్మా. తప్పుకో అమ్మా. అమ్మా శుభప్రద, అమ్మా శుభప్రద, శుభప్రద. రామయ్య గారు, తాతయ్య ఏమైంది? తాతయ్య, ఏమైంది తాతయ్య? రామయ్య గారు, రామయ్య గారు, ఏమైంది రామయ్య గారు? అమ్మా ఏమైంది రామయ్య గారు? ఏం లేదమ్మా, బాగా దాహంగా ఉంది. కాస్త నీళ్లు తెస్తావమ్మా? సరేనండి. ఏమైంది తాతయ్య? ఏం లేదమ్మా. మైథిలి, ఓపెన్ చేయి. అలాగేనండి. అంటే ఇదంతా నా ఊహ. నిజమేమో అనుకొని భయంతో వణికిపోయాను. నేనే కనుక మైథిలి ఫోన్లో మాట్లాడడం చూసుండకపోతే నా ఊహ నిజమై ఉండేది. ఈ ఇల్లు శ్మశానంగా మారుండేది. సతయ్ నాకేదో కొరియర్ పంపిస్తానంటున్నాడండి. కొరియరా? ఎందుకు? ఆ కొరియర్లో ఏవో ఫొటోస్ ఉన్నాయట. వాటిని చూస్తే
ఇప్పటిదాకా నాకు తెలియని ఎన్నో నిజాలు తెలుస్తాయట. నా జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు బయటపడతాయట. అసలు నా జీవితం గురించి నాకు తెలియని రహస్యాలు ఏముంటాయండి? ఏమో మైథిలి, ఆ కొరియర్ వస్తే గానీ నిజాలేంటో బయటపడవు. చూద్దాం, ముందైతే కొరియర్ అని. మైథిలికి తెలియని నిజాలు అంటే మైథిలి తులసమ్మ కూతురన్న నిజమేనా? మైథిలికి తెలియని రహస్యాలు అంటే ఆ లీలాకృష్ణ మైథిలి తండ్రి అన్న రహస్యమేనా? అసలు ఎవరు ఆ సత్తయ్య? మైథిలికి ఏ రహస్యం చెప్పాలి అనుకుంటున్నాడు? ఏ నిజాలు తెలియాలి అనుకుంటున్నాడు? అవన్నీ నాకు మైథిలి కంటే ముందుగానే తెలియాలి, తెలుసుకోవాలి. ఈ కొరియర్ వచ్చింది నా మనవరాలు మైథిలీకే కదూ? మైథిలి మేడం మీ మనవరాలు కాదో తెలియదు సార్, కానీ పార్సల్ అయితే వచ్చింది మైథిలి మేడంకి. సంతోషం. ఈ పార్సిల్ నాకు ఇస్తావా? సారీ సార్, ఎవరి పేరు మీద కొరియర్ వస్తే వాళ్ళకే ఇవ్వాలి. అంటే ఈ పార్సిల్ నాకు ఇయ్యనంటావు? కుదరదు సార్. ఇప్పుడు కుదురుతుందా? కుదురుతుంది సార్. మీరు తాతయ్య అంటున్నారు కాబట్టి మీకు ఇచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్. అలాగే ఒక్క 10 నిమిషాలు నా కోసం ఆగగలవా? 10,000 ఇచ్చారు కదా సార్, 10 నిమిషాలేంటి 20 నిమిషాలైనా ఆగుతాను. అలాగే, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. ఓకే సార్. నా కూతురు ఫోటో, లీలాకృష్ణ ఫోటో పంపడమే కాకుండా వాటి మీద కన్న తల్లి కన్న తండ్రి అని రాయడమేంటి? అంత అయోమయంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా నీ కన్న తండ్రి అనుకుంటున్న గుణశేఖర్ నీ కన్న తండ్రి కాదు. అంటే ఆనాడు నా కూతురు తులసిని మోసం చేసి పెళ్లికి ముందు తల్లిని చేసి పారిపోయిన ఆ దుర్మార్గుడు నా అల్లుడు లీలాకృష్ణనా? నా ఇద్దరు కూతుళ్ళకి భర్త ఒక్కడేనా? ఏమిటి స్వామి ఈ అన్యాయం? పెద్ద కూతురు జీవితాన్ని నాశనం చేసింది నా చిన్న కూతురు భర్త అని తెలిసి ఎలా నిలదీయగలను స్వామి? ఎలా నిలదీయగలను? నా ఇద్దరు కూతుళ్ళు నా 2 కళ్ళు అయినప్పుడు ఏ కంటిని పొడుచుకోగలను స్వామి? అంతా నా కర్మ. పోనీలే, ఇన్నాటికైనా మైథిలి తండ్రి లీలాకృష్ణ అని తెలిసింది. కాని ఈ నిజం మైథిలికి చెప్పలేను. చెబితే తన తల్లికి అన్యాయం చేశాడు అన్న కారణంతో వాడి ప్రాణమైనా తీస్తుంది, లేదా కేసు పెట్టి జైలుకైనా పంపిస్తుంది. అదే జరిగితే నా బిడ్డ శుభప్రద జీవితం నాశనమైపోతుంది. ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. ఈ నిజాన్ని నా గుండెల్లోనే సమాధి చేయడం. ఈ నిజం ఎప్పటికీ మైథిలికి తెలియకుండా ఉండాలంటే మైథిలి చేతికి చేరాల్సింది ఈ ఫోటోలు కాదు. ఇదిగో పార్సల్ తీసుకొని మైథిలికి. అదేంటి సార్,
10,000 రూపాయలు ఇచ్చి మరీ తీసుకున్నారు, మళ్ళొచ్చి మైథిలి గారికి ఇవ్వమంటున్నారు. చెప్పింది చెయ్యి చాలు. అలాగే సార్. ఇగో అమ్మాయి, ఎంతసేపు ఇప్పుతావు పార్సలు? బేగితి. ఎందుకు తీస్తుందన్నయ్యా? స్మగ్లింగ్కి బాగా అలవాటు పడిపోయింది కదా. ఏ బొంబాయి నుంచో గోవా నుంచో స్మగ్లింగ్ సరుకులు తెప్పించుంటుంది. ఇప్పుడు ఆ పార్సల్ ఓపెన్ చేస్తే బండారం మొత్తం బయటకొస్తుందని పార్సల్ ఓపెన్ కానట్టుగా వెధవ నాటకాలు ఆడుతుంది. నిజమే ఆంటీ, ఊరు పేరు లేకుండా పార్సిల్ వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, అందులో ఏదో ఇలాంటి ఇల్లీగల్ వస్తువులు ఉంటాయి అని. మీరంతా కాసేపు ఆగుతారా? నిజానిజాలేమిటో తెలుసుకోకుండా ఎందుకు మైథిలి మీద నిందలు వేస్తారు? అమ్మా మైథిలి, నువ్వు ఓపెన్ చేయమ్మా. అలాగే తాతయ్య. ఏటదే మాకు చూపెట్టు. నన్ను క్షమించమ్మా మైథిలి. నీ తండ్రెవరో తెలిసి కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నాడమ్మా నీ తాతయ్య. అయినా ఆ నీచుడు నీ తండ్రి అని తెలియకపోవడం మంచిదమ్మా. తెలియకపోవడమే మంచిది. ఇదేంటండి, నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుస్తాయన్నారు, నా జీవితం గురించి రహస్యాలు బయటపడతాయన్నారు. తీరా చూస్తే దేవుడి ఫోటోలు పంపించారు. అమ్మ మైథిలి, దేవుడి దయ వల్ల నీ జీవితంలో అన్ని శుభాలే కలగాలని, దేవుడు ఆశీస్సులతో నీకున్న పీడలన్నీ తొలగిపోవాలని ఎవరో నీ మంచి కోరి దేవుడి ఫోటో పంపించారమ్మా. మంచి ముహూర్తంలో నీ చేతికందింది. తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టి పూజించుకో, అంతా మంచే జరుగుతుంది. పద మైథిలి. సరే. అమ్మయ్యా, మొత్తానికి మైథిలికి నిజం తెలియకుండా జాగ్రత్త పడగలిగాను, అంతే చాలు. ఏంటండి ఇది? ఆయన ఎంతో సీరియస్గా నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు పంపిస్తాను అని చెప్పి దేవుడి ఫోటో పంపించారేంటి? ఈ పార్సల్ నిజంగా ఆయన పంపించిందేనా, లేదంటే మధ్యలో ఏమైనా మారిందా? చచా, అలా ఏం జరగదు. అంతగా అనుమానంగా ఉంటే ఒకసారి ఆయనకి కాల్ చేసి కనుక్కో. The number you are calling is currently switched off. Please try later. ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. సర్లే, మళ్ళీ ట్రై చేద్దాం. అలాగేనండి. ఆయన దేవుడి ఫోటో పంపించారనుకుంటే డైరెక్ట్గానే చెప్పుండేవాళ్ళు. జీవితానికి సంబంధించిన రహస్యాలు అని ఎందుకు చెప్పుండేవాళ్ళు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఆయనతో మాట్లాడితే తప్ప నిజాలేంటో తెలియవు. పద. ఏమే, అల్లుడు గారిని పిలు. ఏమండి ఏమండి, తొందరగా రండి. వస్తున్నాను. అన్నీ పెట్టుకున్నావు కదమ్మా? అమ్మా, అన్నీ పెట్టుకున్నాను. మీకోసమే వెయిటింగ్. పదండి. బంటి, రే బంటి. ఏంటమ్మా? మేమందరం గుడికి వెళ్తున్నాము. నువ్వు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. నాతో ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ఇప్పుడు గుడికి వెళ్తున్నారేంటి మీరు? ఏం లేదులేరా, మీ అమ్మకు మొన్న అమ్మవారు వచ్చింది కదా, పూర్తిగా తగ్గిపోతే గుడికి వస్తామని మొక్కున్నాం. అందుకే ఆ మొక్కు తీర్చుకోవడానికే వెళ్తున్నాం. ఓ అలాగా. మరైతే నేను కూడా వచ్చేవాడిని కదా. రావచ్చు, కానీ ఆ హల్వాగాడు మనం ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తామా, ఎప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట వేద్దామా అని కుక్కలాగా కాపలా కాస్తున్నాడు.
పొరపాటున ఇంట్లో ఎవరూ లేమని వాడికి తెలిసిందో వెంటనే వచ్చి సామాన్లన్నీ బయటేసి ఇంటికి తాళం వేస్తాడు. కనీసం నువ్వైనా ఉంటే నిన్ను చూసైనా ఆగుతాడు. వాడేవైనా దౌర్జన్యానికి దిగితే కనీసం ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు.